మూలికలు ఉన్నాయి, అవి స్పెషల్ గా నాకే ఇవ్వు. ఒక్కరు నీకే. మటన్ వేసుకొని పోసేదా? పోసే. మటన్ ఫ్రై. అన్నం రెడీయా? కలిపెట్టు. ఎవరుగా తినేస్తావులే. ఉడికింది. దీన్ని దించి కింద పెట్టు. స్మెల్ గా దంచు దంచు, బాగా దంచు. ఓహో, బాలకృష్ణ సినిమాలో కదా. హాయ్ అందరికి నమస్తే. నమస్తే. ఈ రోజు ఉగాదికి మటన్ ఫ్రై చేస్తున్నాం. కానీ మటన్ పట్టుకుంటాను. దగ్గర మూలికలు ఉన్నాయి, అవి స్పెషల్ గా నాకే ఇవ్వు. ఒక్కరు నీకే. మటన్ వేసుకొని పసుపు ఎత్తుకోవాలి కాదు, తీసుకో. నేను ఎత్తుకోవాలంటే బస్తాలు అంటావు నువ్వు. పసుపు, ఉప్పు ఎత్తుకో, తీసుకో. చేతికి ఇవ్వకూడదంట. అవునా? తగినంత ఉప్పు. అల్లం మసాలా, అల్లం పేస్ట్, అల్లం మసాలా 2 స్పూన్లు. కేజీ మటన్ కాబట్టి కొద్దిగా కరివేపాకు, ఒక బిర్యానీ ఆకు, కొన్ని బిర్యానీ సామాన్లు వేసి బాగా కలిపి ఒక 1/2 గ్లాస్ నీళ్లు పోసి మూత పెట్టేస్తాం. 1/2 గ్లాస్ నీళ్ళు అయితే చాలు. చాలా. అరగే గ్లాసు చెంబుతో తీసుకున్నాను, కానీ 1/2 గ్లాసే పోస్తాను నేను. 1/2 గ్లాస్ పోసాను. ఇప్పుడు మూత పెట్టేస్తాం. మూత పెట్టేస్తావా? అవునులే, తినేది మూత పెట్టేది నేను. పెట్టేస్తాను. ఉడికే లోపల అన్నం చేసుకుంటాం. వైట్ రైస్ చేస్తావా? కానీ ఫాస్ట్ గా చేయాలా. గబా గబా గబా. మూత తెచ్చిపెట్టు, అంతలో రెడీ అయిపోద్ది. ఓకే, మటన్ రెడీ. చికెన్ మసాలా, చికెన్ చాప అన్ని ఆబ్జెక్ట్ 5 విజిల్ వచ్చింది. మూత తీసి కానీ మూత తీస్తాను. రెడీ అయిపోయింది. మటన్ కూడా రెడీ. మూత తీయటం. ఉడికిందా చూడాలి కదా. 5 విజిల్లో పక్కన పెట్టు. స్మెల్ మారింది, కమ్మటి స్మెల్ వస్తుంది. ముక్క ఎత్తుకొని తిని చూడు. ఉడికింది. కానీ తిని చూస్తావా? నేను తిని చూసారా? ముక్క ఎత్తుకో, తిను. కలిపి వేసుకున్నట్టు ఎవరుగా తినేస్తావులే. ఉడికింది. దీన్ని దించి కింద పెట్టు. నేను మసాలాలు చూపిస్తాను నీకు ఇప్పుడు. ఓకే, కానీ ఒక నిమిషం అన్నం కూడా కలిపితే ఈ అన్నం లోపల. సరే, ఈ పక్క మరి నువ్వు, నేను అన్నం నేను చూస్తాను. ముట్టి గ్యాస్ ముట్టించాను. ఇవన్నీ నాకు చెప్పు. తినేది కూడా నాకే చెప్పు. నువ్వే కదా తినేది. చూడు, జీడిపప్పు వేసి బాగా ఫ్రై చేస్తాను. ఫుల్గా లాగిచ్చేసి. ఓకే, దీంతోనే కలిపెట్టాలా? దాని వదిలి అన్నం వదిలేసి కలిపెట్టు. చలాగా తీసుకెళ్ళి పెట్టు. పట్టా లవంగా, సోంపు, యాలక్కాయ, మరాఠీ మొగ్గ, రాతి పువ్వు, బిర్యానీ ఆకు వేసిన కదా బాగా కలిపెట్టు. కలిపెడతా. ఏం కాళ్ళ? అయ్యో, ఏం అంత భయమా? ఏదో ఈ మధ్య నాకు ఆఫ్ చేస్తే నీకు బాగలేక ఇన్ని రోజులు కమ్మగా చేసి పెడతావు. ఉగాది రోజు నుంచి మళ్ళానని రోజు తిందు. కానీ చూడ ఎంత తగ్గిపోయినా. చొక్కా చూడు ఎంత లూజ్ అయిపోయిందో. మొక్కం చూడు ఎండిపోయింది. పట్టేసుకోను కానీ అది కాదు, చొక్కా ఫ్రీ అయిపోయింది, మొక్కం ఎండిపోయింది. పోయి రోట్లో పోసుకో. అవునులే, నాకు అవేగా చెప్పేదే. రోట్లో పోసుకో. దంచు. దంచతా. ఇక చూడు, దంచతా నేను. ఎంత బలమైన వస్తువా. ముంత మామిడి పప్పు, పట్టా లవంగా, వేలకాయ ఇవన్నీ దంచి అలిసిపోతుందా. కమ్మటి స్మెల్ గా
దంచు దంచు బాగా దంచు. ఓహో, బాలకృష్ణ సినిమాలో కదా ఇదే. నువ్వు ఏదో పాట పాడు, నేను దంచుతా ఉంటాను. హలో, పాడు. ఏం మౌనంగా ఉండవా? ఏదో ఒకటి పాడబ్బా. రోజావే చిన్ని రోజావని పాడు, లేదా దంచు దంచు అని పాడు. ఇంకా మెదగలేదు కానీ అబ్బో, ఎంత ఇబ్బంది పెడుతున్నావు దంచి దంచి దంచి. మసాలా రెడీ. దంచుకొని వచ్చేసా మసాలా. పోయి ఫ్రై కదా, ఫ్రై అంటేనే ఇష్టం. ఒక్కరంత ఆయిల్, 2 పట్టాలు లవంగా, ఏలక్కాయ. తిప్పేదా? తిప్పేదంటే నాకు చాలా ఇష్టము, తినేదన్నా కూడా. ఏదో ఇందాక పాడతాను ఇంకా పాడలేదా? ఒక్క పాట పాడబ్బా. సువర్ణ సుధురిలో పాట పాడు. రాజశేఖర అని పాడు. ఎర్రగడ్డలు ఎర్రగా ఆగాలంటే గోల్డ్ చాలా రేటుగా ఉంది. గోల్డ్ కలర్ రావాలంటే కరింపాకు రోవంత చాలా. కరింపాకు రోవంత, కొంచెం కొత్తిమీర ఏమంటారా? మళ్ళా మళ్ళా బాగా ఎర్రగా ఏగిందా? ఓ, ఎర్ర చీర కట్టుకున్నావు, ఎర్రగా ఏగింది. జీడిపప్పు వేస్తున్నా, ఇంకా వేస్తే నల్లంగా అయిపోతాయి అని. మటన్ రెడీగా ఉంది. అల్లం మసాలా అర స్పూన్, అందువల్ల అర స్పూన్ అల్లం మసాలా, అర స్పూను. సౌండ్ చేస్తుంది చిటచిటనే. అవును, అల్లం మసాలా వేస్తే సౌండ్ అవునా? మటన్ ఎత్తుకో, మటన్ ఎత్తుకో, తీసుకో అని చెప్పు నాకు. ఎత్తుకో ఎత్తుకో అంటే బస్తాలు అనుకుంటారు. మటన్ తీసుకో. తీసుకున్నా. పోసేదా? మటన్ ఫ్రై. అన్నం రెడీయా? కలిపెట్టు. అన్నం రెడీ అయిపోయింది. కానీ మటన్ రోస్ట్ గా చేయాలి నాకు. తిప్పు తిప్పు. నీళ్ళు ఉన్నాయి కదా, ఈ నీళ్ళు వెళ్ళిపోయేదాకా వేసుకోవాలి. మూత పెట్టినామంటే మళ్ళీ నీళ్ళు ఎక్కువ అయిపోతుంది. ఓపెన్ లోనే తీస్తే కలిపెట్టాలి. ఉడికింది చూస్తున్నా, ఎన్ని ఇచ్చినా తినేస్తా. అబ్బాబ్బా, భలే టేస్ట్ ఉందబ్బా. వేస్తావు ఏం కాదు, 2 స్పూన్లు మిరప్పొడి. 2 స్పూన్లు మిరప్పొడి. 1 2 2 స్పూన్లు ధనియాల పొడి. 1 చల్లనట్టుగా 2 ఉప్పు సరిపోయిందా? సరిపోయింది. బియ్యం ఎత్తుకోరా. బియ్యం మళ్ళీ అన్నం చేపిస్తున్నావు రెండోసారి. మనకి సాలదు కదా మన ఫ్యామిలీకి, అందుకనేసి మళ్ళా. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర కొంచెం, కొత్తిమీర బాగా రోస్ట్ చేయను. లైట్ గా గ్రేవీ ఉండి బాగా చేస్తాం అనుకో, కమ్మగా కళ్ళు మూసుకొని కళ్ళు తెరుచుకొని తినేస్తా. ఈ పొడి మాత్రం లాస్ట్ లో వేయాలి. మసాలా పొడి, మిరియాల పొడి కూడా ఇక్కడే ఉంది. మిరియాల పొడి 2 లాస్ట్ లో వేసి దించేసేటప్పుడు వేసి కలిపెట్టాలి. ఇప్పుడు వేసినాం అనుకో అడుగు పడుతుంది. సరేనా? చూస్తాను, సినిమా చూసాక కలిపెట్టు. నువ్వేదో పాడతాను, పాడలేదు ఇప్పుడు వరకు. తిప్పమనేది తిప్పుతాను. గర్ర 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 గర్ర. మటను, చికెను, చేప, ఎన్వి ఐటమ్ ఏదన్నా సరే ఫస్ట్ నాకే. ఈ మధ్య తినక సన్నగా అయిపోయా. అంతలే పోయి నువ్వు 1 గ్లాస్ మంచి నీళ్ళు తాగేస్తురా. ఈ ఎండలు కూడా
నీళ్ళు బాగా తాగితే మంచి నీళ్ళు తాగను, మజ్జిగ తాగుతా. చెమ్మున తాగితే ఓకే. అవునులే, తక్కువ తింటాను నేను, నీళ్ళు తాగమంటావా నువ్వు? తాగిన కలిపెట్టు కొత్తిమీర నువ్వు దంచిల్లా పాట పాడతా ఆ పొడి. నిన్ను పాట పాడమంటే పాడలేదు. ఆ పొడి వేసేస్తే ఇది మాదిరిగా మసాలా మాదిరిగా వస్తుంది. గ్రేవీ అంత చూడు అట్లా కలుపుకోండి. ఓకే, రెడీ. రెడీ. మిరియాల పొడి కూడా వేస్తావు కదా, దించమంటవా? దించేసి దించుతా దించుతా. అన్నం రెడీ అయిపోయింది.